హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం ఒక ట్రెడిషనల్ స్వీట్ స్నాక్ గర్జలు. పల్లీలు బెల్లం పొడితో చాలా ఈజీగా చాలా టేస్టీగా ఏ విధంగా చేయాలో చూద్దాం. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే స్వీట్ రెసిపీ ఇది. మరి ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఎలా చేయాలో చూద్దాం. ఇందుకోసం ఇక్కడ నేను పల్లీలు బెల్లం తీసుకున్నాను. పల్లీలు 1/2 kg తీసుకున్నాను. అలాగే బెల్లం కూడా 1/2 kg తీసుకున్నాను. రెండిటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి కడాయి హీట్ అయ్యాక ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పల్లీలను వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం టు లో అడ్జస్ట్ చేస్తూ ఈ పల్లీలను రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే పల్లీలు వెంటనే కలర్ వస్తాయి కానీ లోపల రోస్ట్ అవ్వవు. లోపల రోస్ట్ అవ్వకుంటే టేస్ట్ ఉండదు. అందుకే వీటిని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ చక్కగా రోస్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా రోస్ట్ అవుతేనే టేస్ట్ బాగుంటుంది. లైట్ బ్రౌన్ కలర్ వస్తే పల్లీలు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఈ ఫ్రై అయిన పల్లీలను చల్లారనివ్వాలి. ఈ టైంలో మనం బెల్లాన్ని కట్ చేసుకుందాం. బెల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపెట్టే విధంగా. అలాగే ఇప్పుడు చల్లారిన పల్లీలను మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న బెల్లంలో నుంచి కొంత బెల్లాన్ని యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పల్లీలు బెల్లం కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పల్లీలు బెల్లం పొడిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఇక్కడ టోటల్ 1 kg పల్లీలు బెల్లం తీసుకున్నాం కదా, అంటే 1/2 kg పల్లీలు 1/2 kg బెల్లం తీసుకున్నాం. టోటల్ 1 kgకి ఇక్కడ 50 grams తెల్ల నువ్వులు, 50 grams ఎండు కొబ్బరిని తీసుకున్నాను. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని నువ్వులను వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు వెంటనే బ్లాక్ అవుతాయి. సో ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని వీటిని రోస్ట్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే ఇవి పర్ఫెక్ట్గా రోస్ట్ అయినట్టు. వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలోకి కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసి లైట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లారిన కొబ్బరి ముక్కలను యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలు బెల్లం పొడిలోకి రోస్ట్ చేసిన నువ్వులు అలాగే కొబ్బరి పొడిని వేసి మొత్తం ఒకసారి కలిసేలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. దీని మొత్తం మన గజ్జలోకి కావాల్సిన పూర్ణం రెడీ అయింది. అంటే వీటిలో పెట్టే ఫిల్లింగ్ రెడీ అయింది. ఇప్పుడు ఈ పూర్ణం పూరించడానికి రేకులు లేదా పూరీలను తయారు చేసుకోవాలి. ఇందుకోసం ఇక్కడ నేను 400 grams పూరీ పిండిని తీసుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలి అంటే గోధుమ పిండి మైదా పిండి కూడా మిక్స్ చేసుకోవచ్చు పూరీ పిండికి బదులుగా. ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. పిండిని మరీ లూజ్గా తడుపుకోవద్దు, అలా అని మరీ టైట్గా కూడా తడుపుకోవద్దు. పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండాలి. అలా అయితేనే మంచిగా వస్తాయి. వీడియోలో చూపెట్టే విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ షేప్లో చేసుకోవాలి పిండి ముద్దలని. ఈ విధంగా మిగతా పిండిని కూడా ఇలా రౌండ్ షేప్లో చిన్న పిండి ముద్దలాగా చేసుకోవాలి. మిగతా పిండి ఆరిపోకుండా బట్టతో కవర్ చేసి ఉంచాలి. ఇప్పుడు చపాతీ పీట మీద కొద్దిగా పొడి పిండిని వేసుకొని పిండి ముద్దను పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. పూరీలాగా చేసుకోవాలి. ఈవెన్గా ఉండాలి మొత్తం. ఇప్పుడు గజ్జల ప్రెస్కి 2 sides ఆయిల్ని అప్లై చేయాలి. మనం ప్రిపేర్ చేసుకున్న పూరీని
ఈ గర్జల ప్రెస్ మీద పెట్టాలి, వీడియోలో చూపెట్టే విధంగా. అలాగే ఒక సైడ్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పల్లీలు బెల్లం పొడితో ఫిల్ చేసుకోవాలి. ఇది ఫిల్ చేసుకున్నాక వాటర్ని పూరికి 2 సైడ్స్ పెట్టుకోవాలి, వీడియోలో చూపెట్టే విధంగా. క్లోజ్ చేయడం కోసం ఇలా వాటర్ని పెట్టాం. ఇది క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని మొత్తం తీసేయాలి, వీడియోలో చూపెట్టే విధంగా చేసుకోవాలి. అంతే, గర్జలు రెడీ అయ్యాయి. ఈ విధంగానే మిగతా పిండితో కూడా గర్జలను ప్రిపేర్ చేసుకోవాలి. గర్జల ప్రెస్ లేని వాళ్ళు సేమ్ ఇదే ప్రాసెస్ నార్మల్గా మనం చేయితో కూడా చేసుకోవచ్చు, ఈజీగానే చేయొచ్చు వీటిని. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఆయిల్ని వేయాలి. ఇక్కడ నేను దాదాపు 1/2 లీటర్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గర్జలను ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి గర్జలని మధ్య మధ్యలో తిరిగేస్తూ ఫ్రై చేయాలి. గర్జలు స్లోగా ఫ్రై అవుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్ నుండి తీసేయాలి. డార్క్ కలర్ వచ్చాక తీస్తే టేస్ట్ మారిపోతుంది కాబట్టి వీటిని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టకూడదు, ఫ్లేమ్ని ఎప్పుడు మీడియంలోనే పెట్టుకోవాలి. అలాగే గర్జలు కొన్ని చేయగానే ఫ్రై చేసుకోవడం బెటర్, లేదంటే గర్జలు విచ్చుకుంటాయి. సో కొన్ని చేయగానే వీటిని ఫ్రై చేసుకొని మిగతా వాటిని ప్రిపేర్ చేసుకొని మళ్ళీ వాటిని ఫ్రై చేసుకోవడం బెటర్. అంతే, ఎంతో ఈజీగా చేసుకోగలిగే గర్జలు రెడీ. ఇవి చల్లారాక స్టోర్ చేసుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.